శ్రీ విష్ణు పురాణం 13వ అధ్యాయం ప్రారంభం. లక్ష్మీదేవి జన్మోదంతము. పరాశరుల వారు చెప్పిన విషయమును విని అమితాశ్చర్యమునకు పొందిన వాడై మైత్రేయుడు తన సంశయమును ఇట్లు తెలిపెను. మునివర్య, మహాపౌరాణిక శ్రీ మహాలక్ష్మి పూర్వమున దేవదానవులు క్షీరసాగరమును అమృతమునకై మదియింపగా అందుండి పుట్టినదని జగద్విధమైనదే కదా. మరి ఇప్పుడు భృగునందునికి ఎట్లు అయినది? భృగునందని ఎట్లు అయినది? శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి జామాత ఎట్లు అయిననుచు తన సందేహాలను సంధింపగా పరాశరులు మందస్మిత వదనముతో ఇట్లు తెలిపెను. మైత్రేయ, సకల చరాచర జగత్తునందు వసించబడినట్టివాడు కనుకనే ఆ పరమపురుషుడు వాసుదేవుడని పిలువబడుతున్నాడు. అట్టి వాసుదేవుని జగత్కారణుని మాయాశక్తిచే శ్రీ మహాలక్ష్మి రూపమును ఆ పురుషోత్తమునికి అర్ధాంగి అయి విరాజిల్లుచున్నది. మజ్జగముల యందును సకల